హాయ్ అండి, నమస్తే. నేను ఈ వీడియోలో ఈ వర్క్ బ్లౌజ్ని ఏ విధంగా స్టిచ్ చేశాను అనేది చూపిస్తున్నాను. చాలా నీట్గా వచ్చిందండి. ఈ కలువ పూలు అనేది ఎక్కడ ఈ పెటల్స్ డ్యామేజ్ అవ్వకుండా, అంటే షేప్ అవుట్ అవ్వకుండా నీట్గా ఇలా నెక్ పైన వచ్చింది కదా, ఇలా నీట్గా స్టిచ్ చేశాను. వెనకాతల నెక్ క్లాత్ కూడా ఏం కనిపించకుండా ఎలా స్టిచ్ చేశానో ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి, అప్పుడే మీకు అర్థమవుతుంది. ఇది బక్రం క్యాన్వాస్ పేపర్ అన్నమాట. ఫస్ట్ మనకి వర్క్ బ్లౌజ్ మీద నెక్ ఎంత పొడవు ఉందో చూసుకోవాలి. నెక్ కన్నా కొంచెం అటు ఇటు ఎక్కువ క్లాతే ఉండేటట్టు, ఎక్కువ పేపరే ఉండేటట్టు కట్ చేసుకోవాలన్నమాట. ఇక్కడ వీడియోలో చూపిస్తున్నట్టు కరెక్ట్గా చుట్టూ క్లాత్ ఉండేటట్టు. ఇంకా నెక్ కట్ చేయట్లేదండి నేను. ఈ లైనింగ్కి కట్ చేయలేదు, అలానే మెయిన్ ఫ్యాబ్రిక్ నెక్ కట్ చేయలేదు. స్టిచ్ చేసిన తర్వాత నెక్ కట్ చేస్తాను. ఇక్కడ దీన్ని లైనింగ్ మీద పెట్టి ఫస్ట్ ఐరన్ చేసేస్తున్నాను. ఇది క్యాన్వాస్ పేపరు ఒకవైపు పెడితే అతుక్కుంటుంది, అది తిరగమరగా చూసుకొని పెట్టి ఐరన్ చేసుకోవాలన్నమాట. ఇదిగోండి, ఈ విధంగా ఐరన్ చేస్తే అతుక్కుపోతుంది. ఎక్కడైనా అతుక్కలేదంటే మళ్ళీ ఐరన్ చేస్తే అది అతుక్కుపోతుంది అనమాట. ఒకవైపు గమ్ లాంటిది ఉంటుంది దీనికి, ఆ వైపు పెడితేనే అతుక్కుంటుంది అనమాట. ఇలాగ మొత్తము అతికించేసిన తర్వాత దీని మీద మంచి వైపు లోపలికి వెళ్ళే విధంగా అరేంజ్ చేసుకోవాలన్నమాట. మన ఇప్పుడు మగ్గం వర్క్ బ్లౌజ్ని ఎటువంటి బ్లౌజ్ మోడల్ అయినా సరే మీరు ఈ ట్రిక్ కనుక యూస్ చేస్తే నెక్ అనేది స్టిఫ్గా ఉంటుంది. ఒకవేళ మీరు కంప్యూటర్ ఎంబ్రాయిడరీ అన్నా లేకపోతే రెడీమేడ్ బ్లౌజ్కి స్టిచ్ చేసిన దానికైనా కూడా ఇలాగ మొగ్గలు కానీ నెమళ్ళు హెడ్స్ కానీ వస్తాయి కదా, వాటిని ఈ విధంగా స్టిచ్ చేసుకోవచ్చు. మామూలు మిషన్ అయితే సింగిల్ ఫుట్ పెట్టుకోండి. నేనైతే ఈ ఫుట్ సింగిల్ ఫుట్ రెండు వైపులా కుట్టుకోవచ్చు అనమాట. ఈ ఫుట్ ఇచ్చాడు సింగిల్ ఫుట్ కుట్టుకునేటట్టు ఈ మిషన్కి. ఇప్పుడు దీన్ని కదలకుండా నెక్ మధ్యలో ఒక స్టిచ్ వేస్తున్నాను అనమాట. ఇక్కడ మీకు అర్థమై ఉంటుంది అనుకుంటున్నాను. నేను ఇప్పుడు వెనకాలకి తిప్పి, అంటే డిజైన్ వైపు తిప్పి స్టిచ్ వేస్తానమాట. సో అటు ఇటు కదలకుండా ఉండాలంటే మంచిగా మొత్తము రెండు సెట్ చేసుకొని, ఎలాగో ఈ క్లాత్ అతికించేసే ఉంటుంది కాబట్టి ఒక కుట్టు వేసుకుంటే ఎటు కదలదనమాట. ఇప్పుడు నెక్ చుట్టూతూను ఇది సింగిల్ ఫుట్, నార్మల్ మిషన్ అయితే సింగిల్ ఫుట్ పెట్టుకొని స్టిచ్ చేయండి. ఇలాగా నేను దీని మీద పెట్టి స్టిచ్ చేస్తున్నాను అనమాట. ఆ కుట్టు మనం ఏదైతే ఎంబ్రాయిడింగ్ స్టిచ్చెస్ ఉంటుందో దాని కుట్టు పక్కనే ఈ కుట్టు అనేది పడుతుంది. ఇక అసలైన తతంగం ఇది. ఇక్కడకి వచ్చేసరికల్లా నీట్గా పక్కన నిదానంగా జరుపుకుంటూ స్టిచ్ చేసుకోవాలి. ఎక్కడ షేప్ అవుట్ అయితే అవ్వకూడదండి. స్టిచ్ చేసిన తర్వాత రివర్స్ చేసేటప్పుడు కూడా అంతే నీట్గా రివర్స్ చేయాలి. ఇగోండి, జాగ్రత్తగా కుట్టుకోవాలి ఇట్లాంటి బ్లౌజులు. నెక్ మళ్ళీ ఇంత పెట్టి స్టిచ్ చేయించింది ఇక్కడ కనుక ఫినిషింగ్ నీట్గా రాకపోతే ఆ లుక్ అనేది పోతుందన్నమాట. సో జాగ్రత్తగా స్టిచ్ చేసుకోవాలి నీట్గాను. నార్మల్ మిషన్ వాళ్ళైతే సింగిల్ ఫుట్, కంపల్సరీ సింగిల్ ఫుట్ పెట్టుకొని స్టిచ్ చేసుకోవాలి. ఇక్కడ చూడండి, ఇక్కడ లోపలికి ఒక స్టిచ్ లాగాను నేను, మళ్ళీ దీన్ని బయటికి తీసాను. ఇక్కడ మటుకు కొంచెము క్లాత్ అనేది జాగ్రత్తగా బయటికి లాగాలన్నమాట. మనం స్టిచ్ చేసేసినాక రివర్స్ చేసినప్పుడు ఇంకా మామూలుగా నెక్ చుట్టూతూ ఒక స్టిచ్ వేసేసుకొని రావాలి. ఈ విధంగాను చాలా నీట్గా వచ్చింది. మీరు ఫస్ట్ చూసారు కదా క్లిప్పింగ్, అంత బాగా వచ్చిందనమాట. ఇదే ఫినిషింగ్. మీకు ఎక్కువ నెమళ్ళు చేయించుకుంటారు, ఆ నెమళ్ళు నెక్స్ మెడ మీదకి వచ్చి అవి వంగిపోతూ ఉంటుంది. నెక్ లేకపోతే హెడ్ లేకపోతే నెమలి అని మోడల్ తెలీదు. సో అలా కాకుండా ఉండాలంటే ఇలా బక్రం షీట్ కానీ క్యాన్వాస్ పేపర్ కానీ లోపల వేసేసి ఇలా కనుక స్టిచ్ చేస్తే నీట్గా ఉంటుందన్నమాట, స్టిఫ్గాను. ఇప్పుడు నెక్ మొత్తం స్టిచ్చింగ్ కంప్లీట్ అయిపోయినాక లోపల ఉన్న నెక్ పార్ట్ని ఇప్పుడు నేను కట్ చేస్తాను అనమాట. ఇక్కడ మీరు అబ్జర్వ్ చేస్తే నేను లైనింగ్ కట్ చేయలేదు, అలానే మెయిన్ ఫ్యాబ్రిక్ కట్ చేయలేదు. మొత్తం జాయింట్ చేసేసాక ఇప్పుడు కట్ చేస్తున్నాను. ఇక్కడ ఫ్లవర్ ఆకారంలో కూడా మనం ఇలాగా కట్ చేసేసుకోవాలన్నమాట. ఈ విధంగా నీట్గా కట్ చేసేసుకోవాలి. ఇక్కడ చిన్న చిన్నగా టక్స్ పెట్టుకోవాలి. ఈ ఫ్లవర్ దగ్గర కూడా ఎక్కడైతే మనం ఇలా లోపలికి ఉంటుందో ఆ లోపల కోణాల దగ్గర మాత్రమే ఇలా కట్ చేసుకోవాలన్నమాట నీట్గాను. ఇప్పుడు దీన్ని రివర్స్ చేసుకోవాలి జాగ్రత్తగాను. ఇక్కడ చూడండి, స్టిచ్చింగ్ ఎంత నీట్గా వచ్చిందంటే కరెక్ట్గా కుట్టు పక్కనే పడిందనమాట. గ్రీన్ కలర్ క్లాత్ అనేది ఎక్కువ ఉండకుండాను చాలా నీట్గా వచ్చింది.
ఇలాంటి మోడల్స్ ట్రై చేయాలి అనుకుంటే కుట్టడము ఇలా బక్రం షీట్ వేసి స్టిచ్ చేయడం ప్రాక్టీస్, ఇలాంటి బక్రం షీట్ వేసి స్టిచ్ చేయండి. కొత్తగా నేర్చుకునే వాళ్ళు కూడా ఈజీగా స్టిచ్ చేసేయచ్చు. అమ్మో ఇంత మోడల్ మళ్ళీ ఏమవుతుందో, డిజైన్ డ్యామేజ్ ఏమన్నా అయిపోతుందేమో అని భయపడాల్సిన పని లేదు. ఇక్కడ నేను తొందరగా ఆ పెటల్స్ అనేది రాలేదు. సో ఒక నీడిల్ కానీ లేకపోతే చిన్న సైజు స్క్రూ డ్రైవర్ కానీ పెట్టి నేను రివర్స్ చేశాను. యాక్చువల్లీ స్క్రూ డ్రైవర్ పెట్టి రివర్స్ చేశాను. అది కూడా క్లియర్గా చూడండి. నేను ఏం చేయాల, బ్లౌజ్ ఇలానే పెట్టాను. ఇప్పుడు స్క్రూ డ్రైవర్ తెచ్చాను అనమాట, అంతేను. స్క్రూ డ్రైవర్ తెచ్చి ఇలాగ రివర్స్ చేస్తాను అనమాట జాగ్రత్తగా. ఆ పూసలు, ఆ స్టిచ్చింగ్ మొత్తం ఏది డ్యామేజ్ అవ్వకుండా ఇలా నీట్గా రివర్స్ చేసుకోవాలి, అంతేను. ఇక్కడ ఇంకా రావట్లేదు అనుకుంటే ఏమన్నా కట్ చేయకపోతే కట్ చేసుకోవాలన్నమాట. ఇక్కడ చెప్పాను కదండి, స్టిచ్చింగ్ లోపలికి పెట్టి స్టిచ్ చేశానని. సో ఈ పెటల్కి మాత్రమే లోపలికి క్లాత్ ఉందన్నమాట, అందుకని నేను కొంచెం కట్ చేసి డీటెయిల్డ్గా ఇలా రివర్స్ చేశానన్నమాట. ఏమన్నా యువతలకి క్లాత్ ఏమన్నా ఉంటే ఇటు నుంచి అటువైపుకి ఇలాగా పైకి ప్రెస్ చేస్తే పైకి వచ్చేస్తాయి అన్నమాట పెటల్స్. మీకు కనుక అర్థమైతే ప్లీజ్ లైక్ చేయండి, అలానే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి, స్టిచ్చింగ్ తెలిసిన వాళ్ళకి మాత్రమే. ఇదండి మొత్తము ఫ్లవర్ అయితే నీట్గా వచ్చేసింది. ఇంకా డీటెయిల్డ్గా వెనక తిప్పి చూస్తే తెలుస్తుంది. ఇదిగోండి మన క్లాత్ ఇప్పుడు వేసిన బక్రం క్లాత్ కూడా ఏమి కనిపించలేదన్నమాట. ఇంకా చుట్టూతూ దీని పక్కన స్టిచ్ వేసుకుంటే వేసుకోవచ్చు, లేకపోతే లేదు. నేనైతే వేయట్లేదు. ఇంకా ఈ పాదంతో పని అయిపోయింది కాబట్టి పక్కన పెట్టేసేసి నార్మల్ పాదం పెట్టేసేస్తున్నాను. పెట్టేసేసి ఇక ఆర్మ్ హోల్స్ చుట్టూతూ స్టిచ్ చేసేసేయాలి, అటాచ్మెంట్ అన్నమాట. ఇలా మొత్తము చుట్టూతూ అటాచ్ చేసేసుకోవాలి ఆర్మ్ హోల్స్ రెండును. మీకు అర్థమైంది అనుకుంటున్నాను. నేను ఒక్కొక్క వీడియోలో చూపిస్తున్నాను. ఇప్పుడు బ్యాక్ పార్ట్ చూపించాను కదా, ఫ్రంట్ పార్ట్ నెక్స్ట్ వీడియో పెడతాను అనమాట. మోస్ట్లీ ఈరోజే పెడతాను. హ్యాండ్స్ నెక్స్ట్ వీడియో పెడతాను అనమాట. మీకు మొత్తం అంతా ఒకే వీడియోలో అయితే లెంతీ అయిపోతుంది. సో ఇలాగా చిన్న చిన్న బిట్స్గా పెట్టినా మీకు యూస్ఫుల్గా ఉంటుంది, ఇంట్రెస్ట్గా ఉంటుంది చూడటానికి. నాకు డీటెయిల్డ్గా చెప్పడానికి మీకు స్టిచ్చింగ్ నీట్గా పర్ఫెక్ట్గా ఎలా కుట్టాలి అని తెలుస్తుంది అనమాట. ఇప్పుడు కింద వైపు నేను నడుం పట్టి ఏం వేయట్లేదు, యాక్సెస్ ఈ క్లాతే ఉంది. మెయిన్ ఫ్యాబ్రిక్ 16 ఇంచెస్ పైనే ఉంది. సో అందుకనే దీన్ని ఉంచేసేసి ఇలా పైకి ఫోల్డ్ చేసేస్తున్నాను అనమాట. ఇప్పుడు మనకి ఈ డార్స్ వేయడానికి టాస్క్ అనమాట. ఎందుకంటే ఇక్కడ ఒక సైడ్ బంచ్ అనేది ఉంది, ఆ బంచ్ లోపలికి వెళ్లకుండా నీట్గా వేసుకోవాలి. ఇక్కడ నేను ఇక్కడ చూడండి, ఇది అడ్డు వచ్చేస్తుంది అనమాట. 4 ఇంచెస్ కనుక పెడితే 3.5 ఇంచెస్ పెట్టిన. సో ఆ డిజైన్ డిస్టర్బ్ అవ్వకుండా కింద వైపుకి మాత్రమే వేసుకోవచ్చు. అంటే 2 ఇంచెస్ మాత్రమే వేస్తున్నాను. కరెక్ట్గా షోల్డర్ మిడ్ పాయింట్ వరకే ఫోల్డ్ చేశాను, మీరు అబ్జర్వ్ చేసినట్టయితే. బట్ ఇక్కడికి ఈ పెటల్ అనేది వస్తుంది, ఈ ఫ్లవర్ అనేది వస్తుంది కాబట్టి నేను జస్ట్ 2 ఇంచెస్ మాత్రమే ఫోల్డ్ చేసి డార్స్ అనేది వేస్తున్నాను అనమాట. ఇదిగోండి ఇలా కంప్లీట్గా స్టిచ్ చేసిన తర్వాత ఇలా ఎందుకు కుట్టానంటే క్లాత్ అనేది అటు ఇటు జరగదు. మనం చిన్నగానే కదా డార్స్ అనేది వేస్తున్నాము, సో పర్ఫెక్ట్గా ఉంటుంది అనమాట ఇలా వేస్తే. ఈ విధంగా చిన్నగా డార్స్ వేసేసుకోవాలి. ఇప్పుడు ఇంకొక వైపు డార్స్ వేసుకోవాలంటే ఎక్కడ ఎంత సైజు వేసామో ఇటు సైడ్ కూడా అంతే సైజు వేసుకోవాలి. ఇదిగోండి ఇటు సైడ్ కూడా అంతే సైజు వేసుకోవాలి, లేకపోతే లుక్ రాదనమాట. ఒకవైపు పెద్దగాను ఇంకోవైపు చిన్నగా వేసుకుంటే సేమ్. ఇప్పుడు ఇక్కడ మన డిజైన్ బట్టి అడ్జస్ట్ చేసుకొని స్టిచ్ చేసాము. సో ఇటువైపు కూడా ఇలా హాఫ్కి ఫోల్డ్ చేసి అక్కడెక్కడైతే స్టిచ్ వేసామో ఇక్కడ కూడా అంతే, అదే ప్లేస్లో అంతే సైజ్ స్టిచ్ వేసుకుంటేనే లుక్ వస్తుంది అనమాట. ఈ చిన్న టిప్స్ అనమాట, అంతేనండి. బ్యాక్ పార్ట్ స్టిచ్చింగ్ కంప్లీట్ అయిపోయినట్టే. హెమ్మింగ్ చేసుకోవాలి. ఇదే క్లాత్ ఫోల్డ్ చేసి స్టిచ్ చేసేసాం కాబట్టి. మీకు కనుక ఈ వీడియో యూస్ఫుల్గా ఉంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్, అలానే చిన్న లైక్ అయితే ఇవ్వండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. అలానే నా ఛానల్లోని వీడియోస్ని ఒక్కసారి అబ్జర్వ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.